ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు ముందు హాజరయ్యారు బీజేపీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్. అసలు పోలీసులు ఏం అడిగారు, అధికారులు ఏం స్టేట్మెంట్ తీసుకున్నారు, మనతో మాట్లాడడానికి డాక్టర్ చికోటి ప్రవీణ్ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు వచ్చారు బయటికి, మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీకు క్లియర్గా తెలిసి ఉంటుంది ఎక్కడెక్కడ ఎవరెవరి అనేది. ఏమన్నారు అధికారులు, మీకు ఏం చెప్పారు? వాళ్ళు ఏమన్నారో పక్కన పెడితే నేను నిర్గాంతపోయే పరిస్థితి, షాకు. అంటే నేను మా అంటే 100-200 మంది ట్యాపింగ్ చేసి ఉంటారు ముఖ్యులే అనుకున్నా, కానీ నాకు తెలిసి 2000 పైనే ఉంటారు. 5000 పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే మ్యాక్సిమం బీఆర్ఎస్లే ఉన్నాయి అలా. అదేంటి, సొంత పార్టీ నేతలే? అంటే వాళ్ళు ఎందుకు అంత అన్సెక్యూరో, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి, బీజేపీ వాళ్ళు ఉన్నాయి. కానీ నేను చూసిన లిస్టు నాకు చూపించలేదు, కానీ ఒక అంచనా వస్తుంది కదా అడిగి పోతే. చూస్తే మొత్తం కంప్లీట్గా బీఆర్ఎస్ వాళ్ళయి, బీఆర్ఎస్ వాళ్ళ పెళ్ళాలై, వాళ్ళ పనులై, వాళ్ళ డ్రైవర్లై, వాళ్ళ సన్నిహితులై. అంటే ఎంత ఘోరంగా అంటే, ఈడు రాధాకిషన్ గారు ఉండే కదా డీసీపీ, వానికి 3 ఏళ్ళు ఇప్పటివరకు చరిత్రలో ఎవరు ఇవ్వలే. అట్లా ఓఎస్డీగా 3 years టాస్క్ ఫోర్స్కి ఇచ్చారు. చంద్రశేఖరరావు ఏమంటాడు, కేసీఆర్ వాడు ఎవడో నాకేం తెలుసు, రొటీన్గా వచ్చి ఉంటాడని అన్నాడు. నీకు తెలియకుండానే ఒక కీలకమైన ఒక సిటీలో బాధ్యత కలిగిన పోస్ట్, వెరీ పవర్ఫుల్ పోస్ట్ అది. టాస్క్ ఫోర్సు డీసీపీ అంటే మజాక్ కాదు అది. అంటే ఎవరిని పడితే ఆయనకి ఇయ్యరు. నువ్వు తెలియకుండానే 3 ఏళ్ళు జియో తీసినావు అంటే ఎంత సెన్సేషనల్ విషయము. తీసి వానికి ఇచ్చినావు అంటే నీ సుటపోడు ఫస్ట్ థింగ్. వాడు నీ అవినీతిలో వానికి మంచిగా భాగం ఉంది. వీడు 7 అవినీతి చేస్తాడో, మరి మీది వరకు 7 వరకు చేస్తాడా, కేసీఆర్కి చేరుస్తాడా, కేటీఆర్కి చేస్తాడా తెలియదు. హీరోయిన్లు ఏం అవసరం అండి? హీరోయిన్ల ఫోన్లు వినాల్సిన అవసరం ఏమున్నాయి? మీడియా వాళ్ళు గమ్మత్తు, మీడియా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసారు. మరి మీడియా మీరు చూసుకోవాలా, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలా పుసుకున ఈ కొడుకులు గిట్ట మళ్ళీ 5 ఏళ్ళు వచ్చుంటే మొత్తం ఇక తెలంగాణని నాశనం పడ్డారు కంప్లీట్గా. ఇవాళ 1000 కోట్ల ఆస్తులు వీనికి ఎక్కడి నుంచి వచ్చినాయి? విచారణ ఈ గవర్నమెంట్ చేయాలి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చాలా నీతులు చెప్పారు కదా, మేము అది వీళ్ళ ఆస్తులు తీస్తాము, వీళ్ళ అవినీతి తీస్తాము అని. ఇప్పటివరకు అయితే పీకింది ఏం లేదు. నేనేమంటున్నా, అట్లీస్ట్ నువ్వు ఏం చేయలేవు అని తెలుసు క్లియర్గా, ఎందుకంటే మీరు ప్యాకేజ్లకు అమ్ముడు వేరు రేవంత్ రెడ్డి. కానీ నేను ఇప్పుడు కూడా ఒక విషయం, జీవితంలో ఒక పని 100 లంగ పనులు చేస్తూ ఒక మంచి పని చేయమంటున్నాను. నేనేమంటా అంటే, ఇది ప్రజలకి తెలవాల్సిన విషయం ఉంది. దీని ఇంకా ఎంత పెద్ద కుట్ర దాగింది, ఎవరెవరు చేసారు, ఇది ప్రజలకి ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయం క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత ఇలా గవర్నమెంట్పై ఉంది. ఇంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయినా ఇలా తెలంగాణ ప్రజల శాపము రేవంత్ రెడ్డికి తగులుతుంది. ఇక్కడ కాంప్రమైజ్కి ఛాన్స్ ఇవ్వద్దు. ఒకటి, చాలా మటుకు ఆ కొడుకులు హార్డ్ డిస్కులు నీళ్ళలో పడేసారు, డ్యామేజ్ చేసారు. నేనేమంటా అంటే, స్పెషల్ పర్మిషన్ కోర్టు ద్వారా తీసుకొని ఈ దొంగలకి A1 A2 A3 A4 A5 A6 భుజంగరావు, రాధాకిషన్ రావు, ఎవరైతే పోలీసుల ముసుగులో ఉన్న తీవ్రవాదుల కన్నా ఒక ఉంటుంది, వీళ్ళు అంతకంటే అధ్వానమైన నా కొడుకులు వీళ్ళు. ఎందుకంటే మొగుడు పిల్లల సంభాషణ విన్నారంటే వాడు జీవితంలో వానంత లుచ్చా నా కొడుకోబడి ఉన్నాడు. అది విన్నారంటే ఇక లుచ్చా నెంబర్ 1. మీ ఫ్యామిలీ అయిందా సార్? మీ ఫ్యామిలీ మెంబర్స్ నా ఫోన్లే ట్యాపింగ్ అయినాయి అంటే కంప్లీట్గా నా ఫోను, నాకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఇదేం మజాక్ విషయం కాదు, చాలా సీరియస్ తీసుకోవాల్సిన విషయం ఇది. 2024 నేను డీజీపీ గారిని కలిసి నా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని చెప్పడం జరిగింది. అప్పటికి ఇంకొకరికి డౌట్ ఉండే చాలామంది. నేను ముందుకు వచ్చి చెప్పిన, ఇవాళ 26 2 ఏళ్ళు ఏం చేస్తారు అసలు? ఇప్పుడు ఫాస్ట్ చేస్తారు. ఇదంతా నాకు తెలిసి చేసి మళ్ళీ ఒక ప్యాకేజీ పోతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేకపోతే ఇలా తెలంగాణ సమాజానికి మీరు అన్యాయం చేసినట్టు, తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టే. చేసినోడు ఎంత లంగ అయితే దాన్ని నిరూపించలేకపోతే మీ గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ కింద అంతకంటే పెద్ద లంగ అవుతారు. ఇలా దొంగతనం చేసుకుంటే పట్టుకోకపోతే కూడా తప్పే యాక్చువల్గా. సో నేనేమంటా అంటే, ఈ దొంగల ఆస్తులు, ఈ దొంగలకు ఏ నుంచి చేసిర్రు, చాలా మటుకు నాకు తెలిసి ఒక 70-80% డ్యామేజ్ చేసేసారు. హుషారు ముండగొడుకులు వాళ్ళు. వాస్తవంగా ఆ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, కానీ ఇవాళ ఆడ పోయినాక ఆ కథ చూసినాక మాత్రము నేను 10% ఉందనుకున్న 1000% ఉంది. ఏం చూపించారు మీకు? అంటే మీ నంబర్లో మీకు ట్రాప్ అయినా చూపించారా, ఏదైనా ఆడియో అట్లాంటివి వినిపించారు? వినిపించారో విచారణ భాగంగా ఉంది. అది ఎక్కువ మనం చెప్తే బాగుండదు. ఎవ్వరు పోయినా మనిషి అనేటోడు
అది చూస్తే షాక్ కావాల్సిందే. వాళ్ళు ఇంత నీచంగా, ఇంత అధ్వానంగా తెలంగాణ ప్రజల ఫోన్లు ట్యాపింగు, నాయకుల ఫోన్లు ట్యాపింగు, మీడియా వాళ్ళ పని ఏముందండి? మీడియా వాళ్ళది ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? బిజినెస్ పర్సన్ ఇక హీరోయిన్ల ట్యాప్ అయిందంటే మీకు తెలుసు ఎందుకు అవుతుందో. హీరోయిన్ల పిచ్చో అనుకుందో అందరికీ తెలిసిందే. అది నేను నా నోటితోటి చెప్పాల్సిన పని లేదు. సో నేను ఏమంటున్నా అంటే ఇంకా 70% కంప్లీట్గా డేటా డిస్ట్రాయ్ చేసినందుకు ఈ దొంగ కొడుకులని తీసుకుపోయి కోర్టులో హాజరుపరిచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ కొడుకులకి నాల్కో అనాలిసిస్ టెస్ట్ చేపియాలి. ఆఫీసర్ల రకా లేకపోతే కేసీఆర్ కేటీఆర్ ఆఫీసర్లకు చేపియాలి. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేపిస్తే దీన్ని ఇంకో వాడు ఉన్నాడు, ఎవడు చేసాడు అబద్ధం చెప్పరాదు. అందులో నార్కో అనాలిసిస్ టెస్ట్లో తీవ్రవాదులకు చేస్తారు. యాక్చువల్గా తీవ్రవాదుల కట్ట ఈ పెద్ద తీవ్రవాదులు, గజ దొంగల కట్ట పెద్ద దొంగలు ఈ కొడుకులు. సో వీళ్ళకి చేసిన తప్పు లేదు. వీరి ఆస్తులపై విచారణ జరపాలి. మీకు శాత కాకపోతే చెప్పండి. సెంట్రల్ ఏజెన్సీస్కి మేము లెటర్ రాస్తాం, బీజేపీ తరఫున లెటర్ రాస్తాము, పర్సనల్గా నేను లెటర్ రాస్తా. వీళ్ళ ఆస్తులపై డెఫినెట్గా ఎంక్వైరీ చేయాలి. ఇలా ఇంకా ఎవరెవరు ఉన్నారో ఎంక్వైరీ చేయాలి. ఇగోండి ఒక్కటి క్లియర్ కట్టు, గవర్నమెంట్లో సుప్రీం చెప్పింది ఇంత పని ఎవరు చేయలేడు. సో ఇలా కేసీఆర్ చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా, హరీష్ రావు చెప్పిండా. పోనీ హరీష్ రావు మీద కూడా అనుకుందామా, ఆయనది కూడా రికార్డింగ్ ట్యాపింగ్ చేసిర్రు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ట్యాపింగ్ చేసిర్రు, వాళ్ళ డ్రైవర్లది చేసిర్రు. ఇక ఇప్పుడు ఇజ్జత్ పోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, చైర్మన్లది, డీసీసీబీ చైర్మన్లది, చిన్న స్థాయి నాయకులది. అంటే వీళ్ళకి అన్నీ కాంగ్రెస్ మీద ఈడీ రైట్స్ కానీ మీ మీద కదలికలు కానీ అక్కడ ఇక్కడ చాలాసార్లు బెదిరింపులు వచ్చినాయి. ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగినాయి అనుకుంటున్నాను. 100% నన్ను డీసీపీ గారు ఫోన్ చేసి, నువ్వు గజ్వెల్ వే అంత మొగోన్వా, ఎవ్వరు రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, అప్పుడు నేను పాలిటిక్స్లో లేను కదా, నువ్వు ఏ ఎమ్మెల్యే ఎంపీ రాలేదు, నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నువ్వు అంటే, నేను హిందుత్వవాదిని సార్, నేను ఎందుకు పోవద్దు అంటే, నీ సంగతి చూస్తా బిడ్డ, నీ బండ్లో డ్రగ్స్ పెడతా, నీ ఫామ్ హౌస్లో జంతువులను సీజ్ చేస్తా. నా ఫామ్ హౌస్లో ఎట్లా చేస్తారు సార్ మీరు? నాకు ఇవాడు పవర్లు ఉన్నాడు కదా ఆ రోజు, నాకు సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్లు ఉన్నాయంటే, మా తరీకా మాకు తెలుసు, మేమేం చేయాలో మాకు తెలుసు అని చెప్పి నన్ను డైరెక్ట్గా బెదిరించాడు. వాడిని ఎట్లా వదులుతాం చెప్పండి? అదే గిట్ట పుసుకున్న గవర్నమెంట్ వాళ్ళది ఉంటే ఇలా అధ్వానంగా ఉంటుంది. ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి ఎంత ఘోరంగా మిస్యూజ్ చేసుకున్న పోలీస్ వ్యవస్థను గమనించాలి. ఆఫీసర్స్ కూడా గమనించాలి. ఏ గవర్నమెంట్ ఇట్లా మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటే ఇలా బలయ్యేది మీరే అనేది మాత్రం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. లిమిట్ దాటి ఎవరు కూడా లైన్ దాటి పోవద్దు. సో ఇలా లైన్ దాటి వేరు. ఇలా తెలంగాణ ప్రజలకి నిజాన్ని చూపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ పై ఉన్నది. లేకపోతే మాత్రం తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు. అప్పుడు ఏందా ఇప్పుడేమన్నా అనుమానాలు ఇప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంత పెద్ద విషయాక చేయకపోవచ్చు, చేస్తే మళ్ళీ వీళ్ళు కూడా నెక్స్ట్ బీజేపీ, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్కి చేత కాలేదు ఇది కరెక్ట్గా ఎంక్వైరీ చేయడము, నెక్స్ట్ బీజేపీ వస్తుంది. బీజేపీ ఫైల్ని తిరిగి తోడేసి డెఫినెట్గా ఇందులో ఎవరైతే పందికొక్కులు ఉన్నారో వాళ్ళ ఈపులు వాయిస్తామని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అసలు ఉన్నటువంటి ఆఫీసర్లకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి, లేదంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు. ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ ఇప్పుడు సరిగా చేయకపోతే బీజేపీ వచ్చినాక మాత్రం ఎవరిని వదిలేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చికోటి ప్రవీణ్ అంటున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీధర్, RTV, హైదరాబాద్.